హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ ధనుష్ వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈరోజు మనతో పాటు నా గెస్ట్ హరీష్ శంకర్ గారు. ఆల్మోస్ట్ చాలా గ్యాప్ తర్వాత మిస్టర్ బచ్చన్ అనే ఫిలింతో మనందరి ముందుకు వచ్చేస్తున్నారు. ఒక్క మాటలో హరీష్ శంకర్ గారి గురించి చెప్పాలంటే గట్స్ ఉన్న డైరెక్టర్ మా హరీష్ శంకర్ గారు. సార్ హాయ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. మా హరీష్ శంకర్ అన్న కాబట్టి నేను అక్కడ పడిపోయా, ఫిదా అయిపోయా. అండ్ ఆల్మోస్ట్ మనం 5 years బ్యాక్ 5 years అవ్వలేదు, 4 years బ్యాక్ 4కి 5కి మధ్య 1 year బిగ్ థింగ్. చాలా బిగ్ థింగ్. 1 year అంటే సినిమా అయిపోద్ది. అది సార్, అది అప్పుడు కలిసాము. అంటే అది నా కెరీర్ స్టార్టింగ్. మీరు రిసీవ్ చేసుకున్న విధానము అండ్ మీరు నన్ను కంఫర్ట్ చేసిన విధానము అక్కడ నేను మీకు కనెక్ట్ అయ్యా. చూడు, నేను మీడియా పట్ల ఇంత ఫ్రెండ్లీగా ఉంటాను, ఇంత కంఫర్ట్ ఇస్తుంటాను, అయినా సరే హరీష్ వర్సెస్ మీడియా అంటారు. ఎలాగ తప్పు కదా. అదే సార్, ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు, మధ్యలో ఈ మీడియాతో ఇష్యూస్ ఏంటి, అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది నాకు క్వశ్చన్. దాన్ని ఏమంటారంటే పళ్ళున్న చెట్టుగా రాళ్ళ దెబ్బలని పడదాం, భరిద్దాం, ఏం చేస్తాం. కానీ ఎక్కడ మీ పాయింట్ ఏంటో నాకు అర్థం కాలేదు సార్. మనిషితోనా లేదంటే ఆ వ్యవస్థతోనా? వ్యవస్థలతో ఎలా తప్పు పడతావు? వ్యవస్థలకి ఆన్సరబుల్ ఎవరు ఉంటారు? వ్యవస్థను తప్పు పడదామా? ఒక ఆటో డ్రైవరు ఒక అమ్మాయిని ఏదో చేసాడని చెప్పి మొత్తం ఆటో డ్రైవర్లు అందరి మీద పగబట్టేస్తారా? అలా చేయకూడదు కదా. ఇట్స్ ఆల్వేస్ ఇండివిజువల్. బట్ నేనున్న ఈ 5 years నేను అబ్జర్వ్ చేస్తున్న మీడియాలో ఆల్మోస్ట్ సెలబ్రిటీస్ అందరూ కూడా ఒక మాట మాట్లాడాలన్నా, ఒక పాయింట్ రేస్ చేయాలన్నా కూడా కొంచెం ఇబ్బంది. మనకెందుకు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతుంది. మన సినిమా రిలీజ్ అయిందా, హిట్ అయిందా, ఓకే, ఫ్లాప్ అయిందా, ఇంకో సినిమా చేసుకుందాం, ఈ పాయింట్లో ఉన్నారు. కానీ ఎక్కడ మీలా రేస్ చేసి మాట్లాడిన వాళ్ళు లేరు. మీరు ఎందుకు రేస్ చేయాల్సి వస్తుంది ప్రతి టాపిక్? అంటే ఎందుకు రేస్ చేయకూడదు? నా క్వశ్చన్ ఏంటంటే, నేను అడగట్లా, మామూలుగా చెప్తాను, ఎందుకు రేస్ చేయకూడదు? నేను రోడ్డు మీద ఏదన్నా ట్రాఫిక్ జామ్ అయితేనో, లేకపోతే ఏదన్నా అక్కడ జిహెచ్ఎంసీ ప్రాబ్లం ఉంటేనో, అది నేను నా ఇండస్ట్రీ కాదు, నా ఇండస్ట్రీ సమస్య కాదని చెప్పి నేను ఎప్పుడు వదిలేదే. ఒక ప్లాట్ఫాము, టెక్నాలజీ డెవలప్స్, టెక్నాలజీ షుడ్ కంట్రిబ్యూట్ టు ద గ్రోత్ ఆఫ్ అ సొసైటీ. ఒక మంచి టెక్నాలజీ డెవలప్మెంట్ అది మానవాళి యొక్క అభివృద్ధికి ఉపయోగపడాలి. ఓకే, సో నేను ట్విట్టర్ హ్యాండిల్ అలా యూజ్ చేస్తాను. ఎట్ ది సేమ్ టైం ట్రోలింగ్కి క్రిటిసిజంకి డిఫరెన్స్ ఉంది. సో ఎప్పుడైతే క్రిటిసిజం అనే లైన్ దాటి ట్రోలింగ్ స్థాయికి వెళ్తారో అప్పుడే నేను మాట్లాడదా. ఇప్పుడు నువ్వే చెప్పావు చాలా ఫ్రెండ్లీగా నేను చేసుకున్నాను. ఎంతమంది నేను ఆ మాట్లాడిన 2-3 కాకుండా మిగతా వీడియో ఏదైనా ఒకటి చూపించండి. హరీష్ శంకర్ పలానా జర్నలిస్ట్ని పలానా ఇలా మాట్లాడాను కానీ, లేకపోతే వాళ్ళని ఇలా కార్నర్ చేసాడు కానీ చూపించండి వేరేది. సో న్యూటన్స్ థర్డ్ లా ప్రకారం మీ యాక్షన్ తాలూకు రియాక్షన్ ఉంటుంది తప్ప నా ఎవరి మీద పర్సనల్గా ఏమి ఉండదు. మళ్ళీ ఒక 100 ఇంటర్వ్యూలు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, నా సక్సెస్లో సినీ హీరోలు, సినీ నిర్మాతలతో పాటు సినీ జర్నలిస్టుల యొక్క క్రెడిట్ చాలా ఉంది. ఐ బో టు దేర్ వర్క్. నా సినిమాని జనాల దగ్గర తీసుకెళ్ళడంలో ప్రతి పాత్రికేయుడికి నా సక్సెస్లో క్రెడిట్. అంటే బయట పోర్ట్రే అయ్యేది మీడియాకి హరీష్ శంకర్ గారి యాంటీ ఏమో అని పోర్ట్రే అవుతుంది. అంటే మీ దృష్టిలో మీడియా అంటే ఎలా ఉండాలి అనుకుంటున్నారు? లైక్ తప్పండి. నేను అనేది ఏంటంటే, వాళ్ళు ఇలా ఇప్పుడు ఈ ప్రాబ్లం అదే. సోషల్ మీడియా వచ్చిన తర్వాత నువ్వు నాకు నచ్చినట్టు ఉండట్లేదు అనే ఒకటి. ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఉంటారు. నీ ఇష్టం అనేది నన్ను ఇబ్బంది పెట్టకూడదు. ఇప్పుడు ఒక సినిమా బాలేని నేను రివ్యూ రాస్తే నువ్వు ఇబ్బంది పడతావంటే అది కాదు. నువ్వు కంటెంట్ని విమర్శించిన కాలం నేనేం మాట్లాడను. నా సినిమాలకి జీబీ గారు కానీ ఇంకోళ్ళు కానీ ఎప్పుడు ఏం గ్రేట్ రివ్యూస్ ఎప్పుడు ఇవ్వలేదు. వాళ్ళతో ఎప్పుడు నాకు సున్నం లేదే, అస్సలు లేదే, ఉండదు. అసలు మనం ఇంత డిస్కషన్ కూడా చేసుకోవద్దు. ఆల్ థింగ్ ఈజ్ ఆన్ ద యూట్యూబ్. నేను మాట్లాడిన వాళ్ళు ఎవరు అనేది మీకు తెలుసు క్లియర్గా. సో హౌ ఇట్ గోస్. ఎస్, ఓకే సార్.